ప్రవీణ్ పగడాల మృతి కేసులో కూడా ఒక కీలక అప్డేట్ గురించి ఐజీ అశోక్ కుమార్ ప్రస్తావించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా యాక్సిడెంటే అంటూ కూడా ఆయన మాట్లాడే విధానం కూడా మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి కూడా చూసినట్లయితే 4 వెహికల్స్ ప్రవీణ్ పగడాల మొత్తం వెహికల్ ని దాటుతూ వెళ్తున్నట్లు కూడా ఒక సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ చేసిన విజువల్స్ ని కూడా ప్రెజెంటేషన్ రూపంలో చూపించారు. అయితే ఆ 4 వెహికల్స్ లో ఏ కలర్ కార్ కూడా ఆయనని ఢీ కొట్టలేదంటూ కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు ఐజీ ఇంకా ఎస్పీ. అయితే కొన్ని మీటర్లు దూరంలోనే కారు కూడా ఉంది. అయితే ఈలోపే ప్రవీణ్ బైక్ పడిపోయినట్లు కూడా ఆ వీడియోలో ఒక మార్క్స్ వేసి కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇక దీంతో పాటు రోడ్డు పక్కనే గొంతు పోర్చడానికి ఉన్న గ్రావెల్ కూడా ఉంది. ఇటీవలే గ్రావెల్ పోసారు సిబ్బంది అంటూ కూడా ఎస్పీఏ చెప్పుకొచ్చారు. రాత్రిపూట కారు ఉండడంతో అలానే పాస్టర్ ప్రవీణ్ కు బండికి హెడ్ లైట్ కూడా లేకపోవడంవల్లనే వేగంగా వెళ్తూ హైవేలో గ్రావెల్ ను గమనించకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం వాళ్ళు ఏదైతే డ్రోన్ విజువల్స్ ని రిలీజ్ చేశారో ఆ విజువల్స్ ని కూడా మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాం. అయితే ఆ ప్రదేశం మొత్తం కూడా గ్రావెల్ నిండి ఉండడంతో ఒకేసారి తార్ రోడ్డు పక్క నుంచి గ్రావెల్ రోడ్డుకి బండి రావడంతో హెడ్ లైట్ కూడా లేని కారణంగా ఒకేసారి అదుపు తప్పి బండి 10 అడుగుల లోతులో కూడా పడిపోయింది. దీనివల్లనే ప్రమాదం చోటు చేసుకుని ఆయన మృతి చెందారంటూ కూడా ఇటు ఐజీఎస్పీ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే మనం గతంలో కూడా చూసుకున్నట్లయితే ఎవరో కావాలనే చేశారు, కార్ ఢీకొట్టిందంటూ కూడా మాట్లాడుకున్నాం. అయితే ఎటువంటి కారు కూడా ఢీకొట్టలేదు, కార్ కి బండికి కూడా కొంత దూరం ఉంది అంటూ కూడా ఐజీఎస్పీ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఏదైతే డ్రోన్ విజువల్స్ ని వారు చూపించారో ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్ గా ఆ విజువల్స్ ని కూడా బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే ఒకేసారి తార్ రోడ్ నుంచి ఈ రాళ్లున్న కంకర రాళ్లున్న రోడ్డుకు వచ్చేసరికి బండి స్కిడ్ అయి అదుపు తప్పి గొంతులో పడిపోవడంతోనే ప్రవీణ్ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే రాత్రిపూట కావడం, దానికి తోడు మెయిన్ గా బండికి హెడ్ లైట్ కూడా లేనందువలన ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మనం ప్రస్తుతం విజువల్ రూపంలో కూడా చూసుకున్నట్లయితే ఆ గ్రావెల్ ని దాటి ఆయన అదుపు తప్పి పడిపోవడంతోనే దుమ్మంతా కూడా లేచింది. ఆ విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాం. అయితే పాస్టర్ ప్రవీణ్ బైక్ స్కిడ్ అయి ఉంటుందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. బైక్ పడిపోయిన వెంటనే పైకి లేచింది దుమ్ము. ఆ దుమ్ము విజువల్స్ ని కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. అయితే గ్రావెల్ పై నుంచి బండి దూసుకుంటూ వెళ్లడం వల్లే దుమ్ము లేచిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇటు ఎస్పీ అలానే ఐజీ కూడా ప్రెస్ మీట్ లో వారు దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఒకేసారి బండి రావడంతో వెనుక నుంచి కార్ కి పాస్టర్ ప్రవీణ్ బండికి కూడా కొన్ని మీటర్స్ దూరం కూడా ఉంది. ఈ లోపే గ్రావెల్ ని టచ్ చేయగానే పాస్టర్ ప్రవీణ్ బండి అదుపు తప్పి లోయలోకి పడిపోయినట్లు కూడా వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. బండి పడిన వెంటనే కూడా గ్రావెల్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా దుమ్ము లేచినట్టు ఆ రాళ్ళు దుమ్ము మొత్తం కూడా లేచిన విజువల్స్ ని కూడా ఆ సీసీ కెమెరా రికార్డ్ ని కూడా మనం సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఐజీ ఏం మాట్లాడారో ఒకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో విందాం. అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రోడ్ మార్జిన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సీన్ ఆఫ్ ఓపెన్స్ దగ్గర మాత్రం చూడండి, కొత్తగా కొద్ది గ్రావెల్ వేసారు. అంటే ఇక్కడ వెహికల్స్ కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా మాదిరి కూడా మనకు కనిపిస్తాం. చూడండి పైకి చూడండి, రోడ్ చూడండి, ప్యాచ్. అంటే ఒకరు ఏమంటే వారు హెడ్ లైన్ తో ఓన్లీ హెడ్ లైట్ లేకుండా బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తున్నారు, చాలా డిస్టెన్స్ వెళ్తా ఉన్నారు. అదొక అబ్జర్వేషన్ మీరు చూడాలి. కొంతమేరు సమీపంలోని గామన్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఆయన అదుపు తప్పి ఆ గావెల్ ఏదైతే మొత్తం కూడా రాళ్లు ఉన్నాయో అదుపు తప్పి ఆ లోయలో పడిపోయినట్లు కూడా 10 అడుగుల లోతులో కూడా పాస్టర్ ప్రవీణ్ పడిపోయారు. ఇక దీంతోనే ప్రమాదం చోటు చేసుకుని ఆయన మృతి చెందారంటూ కూడా ఎస్పీ ఐజీ కూడా చెప్పుకొచ్చారు. అయితే స్పాట్ నుంచి మా ప్రతినిధి శివశంకర్ ఏదైతే అక్కడ ఆయన మృతి చెందారో అదే స్పాట్ నుంచి మరింత వివరించే ప్రయత్నం చేయడానికి కూడా అక్కడికి వెళ్లారు. అయితే ఒకసారి డీటెయిల్ గా అది ఇప్పుడు చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్కి సంబంధించిన మృతి ఏదైతే ఉందో దానికి సంబంధించి అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ఇప్పుడే జిల్లా ఎస్పీ కూడా దీనిపై ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడా ఏదైతే సంఘటనా స్థలం ఉందో ఆ సంఘటనా స్థలానికి సంబంధించి అక్కడ వరకు కూడా హెడ్ లైట్ లేకుండానే ప్రయాణం చేసినట్టు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం అదే ఏరియాలో సంఘటనా స్థలానికి సంబంధించిన ఏరియాలో ఉన్నాం. చూడొచ్చు, మనం డ్రోన్ షాట్ కూడా ఒకటి చూపించారు. ఆ డ్రోన్ షాట్ ప్రకారం ఇది రోడ్ మార్జిన్ చూసుకోవచ్చు. మనం ఇది రోడ్ మార్జిన్ సంబంధించి ప్రవీణ్ బైక్ ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా ఇటుపక్కకు వచ్చినట్లుగా కూడా చెప్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఏదైతే కంకర వేసి ఉందో అక్కడి నుంచి కూడా కిందకి వెళ్ళినట్టు, అంటే ఈ కంకర అంతా కూడా ఇది లూజ్ కంకర ఉంది. ఇదంతా కూడా చూడొచ్చు మనం లూజ్ కంకర. ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడు చూడొచ్చు, మనం ఇలా స్మాష్ చేస్తే ఏదైతే దుమ్ము వస్తుందో అలాగా ఇలా స్మాష్ చేస్తే ఎలా దుమ్ము వస్తుందో అలా బైక్ ఇలా కిందకి వెళ్ళిందంటూ కూడా ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. చూడొచ్చు, మనం ఇక్కడ నుంచి ఇలా కిందకి బైక్ వెళ్ళినట్టుగా కూడా పోలీసు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ బైక్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కిందకి
పడిపోయి ఉంది చూడొచ్చు మనం. ఇదే చాలా స్నోప్ ఉంది. అయితే దీనికి సంబంధించి రెయిన్ వాటర్ ఏదైతే ఇది అంతా కూడా సీజ్ ఏరియా, ఇది చూసుకున్నట్టయితే రెయిన్ వాటర్కి సంబంధించిన డ్రైన్ అనేది అంటే వాటర్ వచ్చినప్పుడు ఏదైతే వర్షం పడిన రోడ్డు నుంచి ఇలా కిందకి జారి ఈ డ్రైన్ ఈ ఏదైతే రాళ్ళు ఉన్నాయో ఈ రాళ్ళకి సంబంధించి ఈ రాళ్ల మధ్య నుంచి ఒక రాళ్ళ డ్రైన్ ఉందంటూ కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రవీణ్ మృతదేహం ఇక్కడే ఉంది. ఆయన మృతదేహంపై బైక్ ఎలా ఉందంటూ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ఈ స్లోప్లో పడిపోయిన తర్వాత అతని మీద బైక్ పడిందని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తిగా క్లూస్ టీమ్కి సంబంధించి అనేక ఆధారాలు సేకరించినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే విజయవాడ నుంచి ఇక్కడ వరకు కూడా క్లియర్గా బైక్లో హెడ్ లైట్ లేకుండా ఆయన ప్రయాణం చేసినట్టుగా కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే ఈ సీన్కి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ పెద్ద పెద్ద బండరాలు ఉండడం ఇవన్నీ కూడా ఏదైనా తగిలిందా, దేనివల్ల ఆయన మృతి చెందారని మాత్రం క్లియర్గా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇక్కడ ఎంత పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయో. ఈ బండరాల కింద ఆయన ఉండిపోయారు, ఆయన పైన బైక్ ఉంది అంటూ కూడా పోలీసులు ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడికి ఏదైతే బైక్కి సంబంధించి యాక్సిడెంటా లేదంటే ఎందుకు పడిపోయారని మాత్రం ఇంకా ఆ క్వశ్చన్కి సంబంధించి ఇంకా ప్రశ్న అయితే ఆన్సర్ అయితే రాలేదు. ఎందుకంటే చూసుకుంటే మనం ఈ నేషనల్ హైవే పక్కగా పడిపోయినప్పుడు కూడా ఎవరు చూడలేదా, ఎందుకు ఇదంతా జరిగింది, అసలు ఆ బైక్కి సంబంధించి కారు ఢీ కొట్టలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ రాళ్ల మధ్యలో ఏదైనా మార్జిన్ దిగిపోయి నిద్రమత్తులో ఇలా జారి కిందకి వెళ్ళిపోయారా అనే క్వశ్చన్స్ కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్లియర్గా దీనికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే సీసీ కెమెరాలకు సంబంధించి 50 లెన్స్ సంబంధించిన ఒక అత్యాధునిక ఇదేనైతే చూసుకున్నట్లయితే అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఇప్పటికే అల్ట్రా మోషన్లో దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా స్లో మోషన్లో చూసామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా దీనికి సంబంధించిన అప్డేట్స్ రావాలంటే ఇంకా కొద్ది సమయం పడుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సీన్ ఆఫ్ ఎఫెన్స్లో మాత్రం ఏది తగలకుండా ఎందుకు ప్రవీణ్ కిందకి వెళ్ళిపోయారు అనేది మాత్రం ఇంకా క్వశ్చన్గానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే రావాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల మృతి కేసు అయితే ఇంకా కంక్లూడ్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఇప్పుడే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అలాగే ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ ఇద్దరు కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంట్లో అయితే ఇక్కడ ఏదైతే స్పాట్ ఆఫ్ ఈవెంట్స్ ఉందో అక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కూడా పూర్తిగా 15 గంటల సేపు సీసీ ఫుటేజ్ సేకరించినట్లుగా కూడా తెలిపారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అంటే గన్నవరం దగ్గర నుంచి కూడా రాజమండ్రి సీన్ వరకు కూడా పూర్తిగా హెడ్ లైట్ లేకుండానే ప్రవీణ్ ప్రయాణించినట్లుగా కూడా ధృవీకరించారు. అయితే ఈ నేపథ్యంలో చూడొచ్చు ఏదైతే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఉందో అక్కడ మనం ప్రస్తుతం ఉన్నాం. ఏదైతే ఇది మార్జిన్ అంటే ఒక డ్రోన్ షాట్లో ఇది మనకి క్లియర్గా చూపించారు. ఇది మార్జిన్ అంటే రోడ్డు మార్జిన్ సంబంధించిన ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఈ మార్జిన్ నుంచి జస్ట్ ఇలా లెఫ్ట్కి వచ్చి ఇలా ఏదైతే చూడొచ్చు మనం క్లియర్గా లెఫ్ట్కి వచ్చి ఇక్కడ కంకర్రల్లో అంటే ఈ కంకర్రల్లో ఇలా స్కిడ్ అయ్యారా అనేది కూడా అంటే ఇది చాలా లూజ్గా ఉన్నాయి. ఈ స్కిడ్ అయినప్పుడు ఒక స్మోక్ లాంటిది ఎలా అంటే చూడొచ్చు మనం ఎలా అంటే ఎలా స్మోక్ వస్తుందో అలాంటి స్మోక్ వచ్చింది. ఇలా స్మోక్ వచ్చి అంటే ఇటు నుంచి ఇలా జారుకుంటూ కిందకి వెళ్ళిపోయినట్లుగా చెప్తున్నారు. క్లియర్గా చూడొచ్చు మనం ఇక్కడ ఏదైతే ఇది రోడ్ ఇక్కడ మనం నిలబడింది రోడ్డు మీద ఉన్నాం. కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇది రోడ్డు మార్జిన్ టోటల్గా అది ఇక్కడ ఇదంతా కూడా రెయిన్కి సంబంధించిన డ్రైనేజ్ అంటూ కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి రాళ్లతోటి అంటే ఇక్కడ నడుస్తూనే మనం జారిపోతున్నాం చూడొచ్చు మనం క్లియర్గా ఇక్కడ సంబంధించి పెద్ద పెద్ద బండరాళ్లతోటి ఇదైతే ఇక్కడ బైక్ కింద పడిపోయింది. సో బైక్ ప్రవీణ్ మీద పడిపోయి ఉంది. ఇలా అంటే ఇక్కడ ఈ రాళ్ళు చూడొచ్చు పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. మనం క్లియర్గా చూసినట్లయితే ఇదంతా కూడా రెయిన్కి సంబంధించిన ఒక డ్రైనేజ్ అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాళ్ళు హిట్ చేశాయా లేకపోతే అసలు అక్కడ రన్నింగ్లో ఉన్న అతను ఎందుకు కిందకి పడిపోయారు? సో కారుకి సంబంధించి అతను వెళ్ళినప్పుడు 4 కార్లు వెళ్ళాయి. దాన్ని అల్ట్రా మోషన్ జూమ్లో కూడా మనం చూసాం. 50 లెన్స్ వేసి మరి క్లారిటీగా చెక్ చేసాం. అయితే దానికి సంబంధించి ఎక్కడ కార్ అతని బైక్ని ఢీ కొట్టలేదని చెప్తున్నారు. ఆ కారు వాళ్ళలో కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేదని కూడా చెప్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం ఒక పక్కగా చూశారు, కానీ ఆయన వెనకాల బ్యాగ్ ఎందుకు ఒక పక్కకు ఒరిగిపోయి ఉంది, అతనికి హెడ్ లైట్ లేకపోయినా ఎందుకంత స్పీడ్ వెళ్తున్నారంటూ కూడా ఆయన అబ్జర్వ్ చేసినట్లుగా కూడా ఎస్పీ తెలిపారు. అయితే ఇక్కడ సీన్లో ఇక్కడ పడిపోయారు అంటే ఆ పైనుంచి ఇక్కడ వరకు కూడా చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 5 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది. ఆయన వచ్చిన స్పీడ్కి బుల్లెట్ ఇటు పక్కన ఆయన మీద పడిపోయినట్లుగా ఫోటేజెస్ కూడా రిలీజ్ చేశారు. అయితే దీని వెనక ఉన్న అనుమానాలన్నింటినీ కూడా కొన్ని అనుమానాలకు మాత్రం సమాధానం వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గర లైట్ లేకుండా ప్రయాణించారు, అంతకుముందు అటాక్ జరిగిందా అనే దానికి మాత్రం పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే గన్నవరం దగ్గర టోల్ ప్లాజా వద్ద కూడా ఆయన బైక్కి లైట్ లేకుండా ఇండికేటర్ వేసుకుని వస్తున్న నేపథ్యంలో మనం క్లియర్గా చూస్తే ఇక్కడ వరకు కూడా సీన్ వరకు కూడా ఆయన ఇండికేటర్ మీదే వచ్చారు.
టోటల్గా చూస్తే ఇప్పుడు మీరు రోడ్డు మీద ఉన్నారు, నేను కింద సీన్ దగ్గర ఉన్నా. సో ఇంత లోతులో ఆయన ఒక్కసారిగా పడిపోయారు. సో ఎందుకు పడిపోయారు? ఎక్కువసేపు జర్నీ చేయడం వల్ల అలసిపోయి పడిపోయారా, లేదంటే అతనికి ఎక్కువ జర్నీ చేసిన తర్వాత ఏదైనా హార్ట్ స్ట్రోక్ లాంటిది వచ్చిందా అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. ప్రిలిమినరీ రిపోర్ట్లో మాత్రం ఒక పెదానికి దెబ్బ, అలాగే రైట్ సైడ్లో దెబ్బ రాసుకున్నట్లుగా, అంటే రోడ్డు దెబ్బలు తగిలినట్టుగా గీసుకున్నట్లుగా కూడా ప్రిలిమినరీ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చిందంటూ కూడా ఇప్పటికే మనకి చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు, అంటే ఇక్కడ ఉన్న కర్రకి సంబంధించి కానీ ముందు రోజు సీన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదనే ప్రశ్నలకు కానీ పూర్తి స్థాయి సమాధానం పోలీసులు ఇవ్వలేదని చెప్పుకోవాలి. అయితే ఇంకా మరికొద్ది సమయం పడుతుంది, ఎందుకంటే అతని బట్టలపై ఏదో ఎవరో తన్నినట్టుగా ఒక ముద్ర ఉందంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా అయితే దాన్ని కూడా ఫ్లోరెన్సిక్ ల్యాబ్కి పంపించామని చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి క్లూస్ టీమ్కి సంబంధించి వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా ఎస్ఎఫ్ఎల్కి కూడా పంపించామని చెప్తున్నారు. ఆ రిపోర్టు, ఎస్ఎఫ్ఎల్ రిపోర్టు, అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తూ ఉంటూ కూడా పోలీసులు ఇప్పుడే ప్రెస్ మీట్ నిర్వహించి పూర్తి స్థాయి సమాచారాన్ని అయితే అందించారు. అసలు కేసు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నాం అనే దాని మీద పోలీసులు క్లారిటీ ఇస్తున్నట్లుగా కూడా ఆ ప్రెస్ మీట్లో తెలిపారు. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ప్రవీణ్ మృతి పట్ల ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై పోలీసులు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే హెడ్లైట్ లేకుండానే విజయవాడ నుంచి ఇక్కడ రాజమండ్రి వరకు కూడా ప్రవీణ్ ప్రయాణిస్తున్నట్లుగా కూడా వారు తెలిపారు. అయితే మార్గ మధ్యంలో మాట్లాడిన వారందరినీ కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆ వారి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ స్థలం కొని ఇక్కడ ఒక మిషనరీని నిర్మించేందుకు ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. అదే దానికి సంబంధించి అలాగే అశోక్, ఆకాష్ అనే ఇద్దరు వ్యక్తులకి, జాన్, ఆకాష్ అనే ఇద్దరు వ్యక్తులకి దానికి సంబంధించిన ఒక కాంట్రాక్ట్ని, అంటే వెల్డింగ్ కాంట్రాక్ట్ని కూడా ఇచ్చినట్లుగా కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఎందుకు వస్తున్నారు అనేది క్లారిటీ వచ్చింది. అది ఇంకొకటి ఏంటంటే బైక్ హెడ్లైట్ ముందు నుంచే లేదన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. సో విజయవాడలో మిస్ అయిన 4 గంటలు మాత్రం, అంటే 4 గంటలకు విజయవాడ చేరుకుంటే 9 గంటల వరకు కూడా ఆయన ఫోన్ ఆన్లో లేదు. అక్కడ ఏం జరిగింది, ఆ 4 గంటల కీలకం అంటూ కూడా పోలీసులు ఒక ప్రకటన చేశారు. దానిపై ఒక క్లూస్ టీం కూడా సపరేట్గా వర్క్ చేస్తుందంటూ కూడా జిల్లా ఎస్పీ అదేవిధంగా ఐజీలు చెప్తున్న పరిస్థితులు రాజమండ్రిలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ మనం విన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా ఐజీఎస్పీ చెప్పిన దాని ప్రకారం కూడా ఏదైతే మట్టి అలానే గ్రావెల్ ఉందో దాని వలన పాస్టర్ ప్రవీణ్ బండి అదుపు తప్పి ఆ 10 అడుగు లోతులో కూడా పడిపోయినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి విజువల్ రూపంలో కూడా మనం చూస్తున్నాం. అయితే రాత్రిపూట కావడం, హెడ్లైట్ లేకుండకపోవడం వల్లే కనిపించకపోవడంతో కూడా ఒకేసారి తార్ రోడ్ నుంచి ఆ గ్రావెల్ మట్టి రోడ్డు టచ్ అవడంతో ఒకేసారి అదుపు తప్పి సర్కిల్ భాగం ఏదైతే ఉందో వెంటనే ఆ తార్ రోడ్ నుంచి వెంటనే గ్రావెల్ రాళ్ళున్న రోడ్డుకి వచ్చి రాగానే కూడా వెంటనే బండి అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. దీంతో అక్కడ చిన్న రాళ్ళు అలానే తుప్పలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వీటన్నిటి వలన ఆయనకి గాయాలయ్యాయంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక ప్రిలిమినరీ రిపోర్టే, ఫైనల్ రిపోర్ట్ అనేది ఇంకా రావాల్సి ఉంటుందంటూ కూడా ఐపీ అలానే ఐజీ అలానే ఎస్పీ కూడా చెప్పుకొస్తున్నారు.